అయిపోయాడు. ఆయన పండు పట్టుకొచ్చి జీజీబాయికి ఇచ్చాడు. ఇప్పుడే నాకు పరమశివుడు కల్లో కనపడి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నేనే అవతారం ఎత్తి నీ కడుపున పుడుతున్నానని నాకు కలలో చెప్పాడండి అంది. ఆ మామిడి పండు తింది. తర్వాత శివాజీ మహారాజు వాళ్ళ కడుపున పుట్టాడు. పుట్టిన తరువాత ఎంతో కాలం సమర్థరామదాసు గారిని కలుసుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరు కలుసుకోవాలి. చిట్ట చివరికి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉండగా ఒక రోజున శివాజీ మహారాజ్కి సమర్థరామదాసు గారి దర్శనమైంది. ఆయన దగ్గరికి తీసుకున్నారు. తీసుకుని తదనంతర కాలంలో శివాజీకి సమర్థ రామదాసు గారు చేసినటువంటి మార్గదర్శనం అత్యద్భుతం. నేను కేవలం శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారు వాళ్ళిద్దరి యొక్క అనుబంధం గురించి మాట్లాడాలనుకోండి, అది కనీసం 7 రోజులు నేను మాట్లాడాలి.